ఇంకొకటి ఏంటంటే బేసు. అంటే చాలా పార్టీలు బేస్‌లెస్‌గా ఉంటాయి. కానీ ఇప్పుడు బీజేపీ ఉంది. తనకొక బేస్ ఏంటంటే ఆర్ఎస్ఎస్. అదేవిధంగా కేడర్ బేస్ లాగే జనసేనకు కూడా బేస్ జన సైనికులనమాట. దేన్నైనా ధీటుగా ఎదుర్కోవడం గానీ, లేదంటే సమస్య ఏమైనా ఉంటే, సామాజిక సమస్యలుంటే దాని మీద వీళ్ళు స్పందించే గుణం గానీ ఇయన్నీ చూసి ఒక కోర్ టీమ్‌గా వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు గాబట్టి, ఈ వచ్చే నాయకులందరూ కూడా దీన్ని చాలా నిశితంగా పరిశీలించుకొని, వాళ్ళ భవిష్యత్తుని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చేరడం జరుగుతుంది. ఎందుకంటే ఒక పార్టీలో మారడం సహజమే. కానీ ఇక్కడ జనసేన పార్టీని చూజ్ చేసుకోవడానికి గలటువంటి బలమైన కారణం ప్రగాఢంగా పవన్ కళ్యాణ్ గారైతే, తర్వాత జన సైనికులకు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి కోసం, జనసేన కోసం, సమాజం కోసం పనిచేస్తారు. సో అటువంటి జన సైనికుల యొక్క ఈ కేడర్‌ను కూడా చూసి వాళ్ళు చేరుతున్నారని చెప్పేసి అందరికి అనిపిస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి నీతి, నిజాయితీ, మరి ఆయనకి కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి పలుకుబడి ఇయన్నీ చూసి, ఎందుకంటే ఆయన ఏదైనా సరే ఇవ్వడానికే చూస్తాడు కానీ తీసుకునే రకం కాదు కాబట్టి ఇవన్నిటిని పరిశీలించుకొని వాళ్ళు చేరడం జరుగుతుంది. మరిన్ని చేరుకులు ముందు ఉండొచ్చు. అది గోదావరి జిల్లాలో కావచ్చు, కృష్ణా, గుంటూరు, ఒంగోలులో కావచ్చు, పాత నెల్లూరు మరియు రాయలసీమ జిల్లాలో కూడా చాలామంది విసిగిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంతో మరియు ఆ పార్టీతో, ఆ యొక్క పరిపాలనతో విసిగిపోయిన చాలామంది వైసీపీ నాయక గణం ఈరోజు పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఈయన మాత్రం ఎవరొచ్చినా సరే వాళ్ళ ముందు వాళ్ళన్నీ కూడా తెలుసుకొని, వాళ్ళకి క్లీన్ చీట్ ఉన్న వాళ్ళనే మ్యాక్సిమం ఈయన చేర్చుకోవడం జరుగుతుందనేది ఇక్కడ సహజంగా